హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే భాగిని హస్త భోజన శుభాకాంక్షలు అండి. ఈరోజు అన్న కానీ తమ్ముడు కానీ ఉంటే ఇలా ఇంటికి పిలిపించి మనమైతే భోజనం పెడితే వాళ్ళకి చాలా శుభం జరుగుతుంది, మంచిగా జరుగుతుందంట. వాళ్ళు నిండు నూరేళ్ళు ఆయుషితో చల్లగా ఉంటారనేసి ఇలా ఈ కార్తీక మాసంలో ఈరోజు అయితే భోజనం అయితే పెట్టాలని నేనైతే మా తమ్ముడికి అయితే పిలిచి భోజనం అయితే పెట్టానండి. ఫస్ట్ అయితే ఒక ఇష్టాగా అయితే వేసిన తర్వాత కేసరి, అలాగే పచ్చిమిర్చి పప్పు, పచ్చిమిర్చి పచ్చడి, పులిహోర, వడలు, బజ్జీలు, అప్పడము, మిరియాల రసం, పెరుగు, ఇవైతే అన్నీ అయితే చేశానండి వంటలు. చేసిన తర్వాత మా తమ్ముడు అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో ఇలా అరిటాకు అయితే వేసేసినాను. వేసిన తర్వాత ఇంకా ఇలా అయితే మా తమ్ముడికి అయితే భోజనం అయితే వడ్డిస్తున్నాను. చూడండి, మీరు కూడా ఇలాగే వడ్డించారా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మనమైతే చిన్నవాళ్ళు ఉంటే కన్నా ఇలా మనం చేయి కడిగేయాలంట, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో ఆశీర్వాదం అయితే తీసుకోవాలంటండి. నాకంటే చిన్న కాబట్టి మా తమ్ముడు నేనైతే చేయి ఇలా కడిగించాను. కడిగించిన తర్వాత ఇలా అరిటాకు వేసిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ఏమేమి చేశాననేది వీడియోలో అంతా అయితే వడ్డిస్తున్నాను. చూడండి మా తమ్ముడికి బిజీగా ఉన్నాడండి. మా తమ్ముడు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఎప్పుడు బిజీగా ఉంటారు. కానీ నేను పిలుస్తేనే భోజనంకి అయితే వచ్చేసినాడు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎప్పుడు కూడా అట్లా రాడండి, ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఒక మాటకే పిలిచేసరికి వచ్చేసినాడు. వచ్చి ఇంకా భోజనం చేస్తున్నాడు. చూడండి, మీరు కూడా ఇలా పిలిచి భోజనం పెట్టారా మీ అన్న కానీ తమ్ముడికి కానీ? నేనైతే పెడుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. అసలు అనుకోలేదు వస్తాడని కూడా నేను. ఇంకా లాస్ట్గా అయితే పెరుగు కూడా పెట్టేస్తున్నాను, మిరియాల రసం కూడా చేశాను, 2 జామ పళ్ళు కూడా పెడుతున్నానండి. అరటి పళ్ళు అయితే నేను తెప్పించుకోలే, అందుకనేసి పళ్ళు కూడా ఉండాలని 2 జామ పళ్ళు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తినేస్తున్నాడు. ఆ తర్వాత 2 అప్పడాలు కూడా వేసుకొని వచ్చినానండి, మినపప్పడాలు. అవి ఫస్ట్ చేస్తే మెత్తగా అయిపోతుంది అనేసి భోజనం స్టార్ట్ చేస్తుంటే ఇంకా అప్పుడు వెళ్ళి 2 అప్పడాలు అయితే చూడండి. అప్పడం కూడా అన్నీ కొద్దిగానే తింటున్నాడు మా తమ్ముడు. చూడండి ఎంత ఉందన్నం, కొద్దిగా చాలు అంటున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది మా తమ్ముడు వచ్చినందుకు, హ్యాపీగా ఉంది. మీకు కూడా అలాగే ఉంటుందా? తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతమందికి ఇలా తెలుసు భోజనం పెట్టాలని అది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ప్రతిసారి అనుకుంటా కానీ మా అన్న కానీ మా తమ్ముడు కానీ బిజీగా ఉంటారండి, రారు వాళ్ళే. మా అన్న అయితే రాలేదు, ఉదయాన్నే వెళ్ళిపోయినాడు. మా అన్న అయితే టీచరు, అందుకనేసి 7:30కే వెళ్ళిపోయినాడంట. అందుకనేసి నేను మా తమ్ముడికి అయితే పిలుచుకున్నా. ఇంకా అయిపోయింది, ఇంకా పెరిగేసుకొని తినేస్తున్నాడు మా తమ్ముడు లాస్ట్. ఇంకా అంతా భోజనం అయిన తర్వాత మనకు తోచిన గిఫ్ట్ అయితే ఇవ్వాలంట అండి. నేను అనేసి ఇంకా మా తమ్ముడికి బొట్టు పెట్టేసి ఇంకా హారతి ఇచ్చి నుండు నీరేళ్ళగా చల్లగా ఉండాలి అని మనసులో అనుకొని ఇంకా మా తమ్ముడికి బొట్టు అయితే పెట్టిన తర్వాత హారతి అయితే అలా తీసిన తర్వాత ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చిన. మా తమ్ముడు ఎప్పుడు చల్లగా ఉండాలని ఇలా ఇస్తే వాళ్ళు ఆరోగ్యాలతో నూరేళ్ళు చల్లగా ఉంటారంట. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు కూడా అన్న తమ్ముడు ఉంటే నేనైతే చేసినాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చిన మా తమ్ముడికి, నవ్వుతున్నాడు.